సో ఆయన ఏంటంటే మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు, ప్రాజెక్ట్స్ వచ్చాయి, అభివృద్ధి గతం కంటే పోలిస్తే బెటర్గా వచ్చింది, ఇలాంటి ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. రెండోది ఆయనకి మహిళల పక్షపాత అనేది కూడా ఉంది. ఈ 10,000 ఈగిపోయినా కూడా ఆయనకు మహిళల్లో కొంత ఆదరణ ఉంది. 10,000 వేయడంతో ఇంకా నమ్మకం వచ్చింది, ఈయనే మనకు బెటరు, వేరే వాళ్ళు వస్తే ఎలా ఉంటుందో అన్న ఒక ఆందోళన అయితే మహిళల్లో ప్రధానంగా కనబడింది. మూడోది తేజస్వి యాదవ్ యూత్లో కొంత పెరిగింది. ఆయన పర్యటనలకి యూత్ బాగా వచ్చారు. అట్లాగే యాదవ్ అండ్ ముస్లిం ఓటు బ్యాంక్ కూడా ఆయనకి కొంత పనిచేసింది. 31 నుంచి 32% ఎంవై అంటారు ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ కూడా. బట్ ఆయన నితీష్ని ఢీకొనే స్థాయిలో చేయలేకపోయాడు. అతని ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది రాలేకపోయింది అనేది మూడో ఫ్యాక్టర్. నాలుగో ఫ్యాక్టర్ వచ్చి యాంటీ ఎమ్మెల్యే అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఎంజీబీకి, వీళ్ళకి చాలా వ్యతిరేకత వచ్చింది. అక్కడ లోకల్గా అరాచకాలు కానీ సైన్యాలు కానీ ఇవన్నీ ఏర్పడడం, అవన్నీ వీళ్ళ వైపు నుంచి అంటే ముఖ్యంగా తేజస్వి యాదవ్ వైపు నుంచి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కూడా బలంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇక ఐదవ ఫ్యాక్టర్ వచ్చి జంగిల్ రాజ్ అనే ఒక థీమ్ని గట్టిగా ఎన్డీఏ తీసుకెళ్ళగలిగింది. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు జంగిల్ రాజ్ ఉన్నింది, మళ్ళీ జంగిల్ రాజ్ వస్తుందనే ఒక ఫ్యాక్టర్ని తీసుకొచ్చారు. అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకొక కొడుకు కూడా ఇతనికి వ్యతిరేకంగా తేజస్వి యాదవ్కి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళు వస్తే ఒక జంగిల్ రాజ్ వస్తుంది, బీహార్ వెనక్కి వెళ్తుంది, డెవలప్మెంటు ముందుకెళ్ళదు అన్న ఒక నెరేటివ్ కూడా బాగా పనిచేస్తుంది. అంటే లాలూ ప్రసాద్ యాదవ్ దెయ్యం లేకపోతే ఆయన భూతం లాగా దీనికి అడ్డుపడ్డాడు అనేది వీళ్ళు బలంగా తీసుకెళ్ళగలిగారు. వీళ్ళకున్న మీడియా కావచ్చు, వీళ్ళకున్న సోషల్ మీడియా నెట్వర్క్తో ఎన్డీఏ బాగా తీసుకెళ్ళగలిగింది ఈ విషయాల్ని అనేది ఇంకొకటి. ఆరో ఫ్యాక్టరు నరేంద్ర మోడీ కరిష్మా కావచ్చు, ఆయనకుండే మిస్టర్ క్లీన్ ఇమేజ్ కావచ్చు, ఆయన ప్రజల్లో బీహార్ ప్రజల్లో, ఎందుకంటే మనకి ఈవెన్ ఫస్ట్ పాకిస్తాన్ మీద వార్ అనౌన్స్ చేసిన కూడా బీహార్ దీంట్లో చేశాడు. సో ముందు నుంచి బీహార్కి ఆయన పెట్టుబడులు కూడా ఇస్తూ అంటే ఫండ్స్ ఇస్తూ ప్రతి బడ్జెట్లో కూడా బీహార్కి ఫండ్స్ని ఎక్కువగా కేటాయించుకుంటూ జాగ్రత్తగా ఆయన 2-3 ఏళ్ళ నుంచి దీని మీద ఫోకస్ చేయడం అనేది కూడా నరేంద్ర మోడీ వ్యక్తిగత కరిష్మా కూడా దీంట్లో బాగా పనిచేసింది. ఇక ఏడో ఫ్యాక్టరు రాహుల్ గాంధీ కనెక్ట్ అవ్వడంలో ప్రాబ్లం. నేను చాలాసార్లు నా ఫ్రెండ్స్ కూడా రాహుల్ గాంధీ బాగా పేరు వచ్చింది ఈ మధ్య ఓట్ చోరు మీద ఆయన బాగా మాట్లాడుతున్నాడు అంటే నేను ఒకటే చెప్పా, ఆయన పొలిటికల్ లీడర్ లాగా లేడు, ఒక ఎన్జిఓ నాయకుడిలాగా మాట్లాడుతున్నాడు తప్ప పొలిటికల్ లీడర్కి ఉండే లక్షణాలు లేవని నేను చాలాసార్లు చెప్పాను. అది చాలామంది కూడా ఇప్పుడు బీహార్లో కూడా ఈయన ప్రజలతో కనెక్ట్ అవ్వలేక ఏదో చిన్న బెస్త వాళ్ళతో చేపలు పట్టడం మత్స్యకాలతో ఇలాంటివి చేస్తున్నాడు తప్ప ఒక నాయకుడి లక్షణాలు ఆయనకి లేవు. ఆయన ఎంతసేపు ఒక ఎన్జిఓనో కార్యకర్త ఒక మేధావర్గం నుంచి వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు తప్ప ఒక పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వలేకపోయాడు అనేది ప్రధాన కారణం. ఇక 8వది ప్రశాంత్ కిషోర్ డిస్ట్రప్టర్గా ఉన్నాడు. 22% ఆయన యూత్ ఆయనకి ఓట్లు వేసే పరిస్థితి ఉంది. అంటే యూత్ ఓట్ని తేజస్వి యాదవ్కి పడకుండా చీల్చడంలో ప్రశాంత్ కిషోర్ ఉపయోగపడ్డాడు. సో దానివల్ల కూడా ఎన్డీఏకి లాభించింది. అంటే అటు ఎంజీబీకి పడే ఓట్లని చీల్చగలిగాడు. ముందు నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ని డిస్ట్రప్టర్గా చాలా మంది అభివర్ణిస్తున్నాడు. అదే జరిగింది. దాదాపు ఒక 30 నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ ఎంజీబీ ఓట్ బ్యాంక్ని చీల్చగలిగాడు అనేది చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ నుంచి మన ఓవైసీ పార్టీ కూడా అక్కడ కొంతవరకు ముస్లిం ఓట్లని కొన్ని చోట్ల చీల్చగలిగింది. లాస్ట్ ఎలక్షన్లో కూడా దాదాపు 45 నియోజకవర్గాల్లో 5,000 తేడాతోనే గెలిచారు అక్కడ ఎన్డీఏ. అంటే ఈయన మన ఓవైసీ పార్టీ కూడా అక్కడ ఏఐఎంఐఎం చీల్చగలిగింది ఆ మేరకు. అట్లా ప్రశాంత్ కిషోర్ అండ్ ఎంఐఎం కొంతవరకు ఎంజీబీ ఓటు బ్యాంక్ని చీల్చగలిగాడని చెప్తున్నారు. ఇక 9వది కులాల సమీకరణ. ఎక్కడా లేనంత దేశంలో కులాల కాంప్లెక్సిటీ, కాస్ట్ కాంప్లెక్సిటీ అనేది బీహార్లో ఉంటుంది. 16% దళిత్స్ అంటే అక్కడ దళిత్ అని 2 కేటగిరీలు ఉన్నాయి. బట్
ఇప్పుడు దళిత్ కంటే మహాదళితులే నెంబర్ ఎక్కువైపోయింది. ఓవరాల్గా 16% ఉన్నారు. 26% ఈబీసీ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ కాస్ట్ అనమాట వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేశారు. కొంతవరకు రాహుల్ గాంధీకి దళితుల కొంత కన్సర్న్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఈ నాన్ యాదవ బీసీలందరూ కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేశారన్నట్టు. అట్లాగే ఫైనల్గా ఎన్డీఏ అధికారంలో ఉంది కాబట్టి సెంటర్లో ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారుకి ఒక సపరేట్ ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే పవర్ ఉంటుంది వాళ్ళకి, తర్వాత కంట్రోల్ చేయగలరు, స్టేట్ మిషనరీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా పనిచేస్తాయి అన్నమాట. అట్లాగే మొన్న ఢిల్లీ బ్లాస్ట్లు కూడా సెకండ్ ఫేజ్ మీద పనిచేస్తుందని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మనకు కూడా భద్రత ఉంటుందనే యాంగిల్లో కూడా ప్రజలు ఆలోచించారనేది చెప్తున్నారు. ఈ ప్రధానంగా ఈ 10 కారణాలు పనిచేస్తాయి అనేది నేషనల్ లెవెల్లో విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా సీమాంచల్ అండ్ మిథిలాంచల్ ఈ 2 ఏరియాలు చాలా డిసిసివ్ ఏరియాలు, ఈ 2 కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపాయి అనేది జాతీయ విశ్లేషకులు చెప్తున్నమాట.